హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ స్లగ్గిష్ గ్రోత్ రేట్ అయ్యేదానికి అండ్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉండేదానికి వన్ ఆఫ్ ద సెక్టర్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్ అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీక్ అయ్యేదానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి నరేంద్ర మోదీ యొక్క పాలసీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మేక్ ఇన్ ఇండియా అని 2014లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్టార్ట్ చేశాడు. దీన్ని ఆబ్జెక్టివ్గా ఏం పెట్టుకున్నారంటే బై 2022 కల్లా ఒక 100 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలి. అండ్ జీడిపిస్ కాంట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి వచ్చేసి 12 to దగ్గరగా 15%గా 12 to 14%గా ఉండాలని కోరుకున్నారు. సో అంతకుముందు ఇతను ప్రధానమంత్రి కాకముందు 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి వచ్చేసి మోర్ దెన్ 15% ఉండింది. 15.3% సమ్వేర్ అరౌండ్ 15.3% ఉండింది. సో ఈయన ప్రధానమంత్రి ఒక ప్రెస్టీజియస్గా ఒక సెక్టర్ యొక్క గ్రోత్ కోసం ఒక పాలసీని లాంచ్ చేసినా కానీ ఇండియన్ ఎకానమీ స్లగ్గిష్ గ్రోత్ రేట్ అయ్యేదానికి, మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 15.3% నుంచి క్లోజ్ టు 12%కి పడిపోయేదానికి ప్రధానమైన కారణము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేసిన తర్వాత ఆ పాలసీ మీద ప్రాపర్గా రివ్యూ మీటింగ్స్ కానీ, తర్వాత దాని గురించి పాలసీ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం స్పెషల్గా క్లస్టర్స్ ఏమైనా, జోన్స్ ఏమైనా ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో క్రియేట్ చేయడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి, మరీ ముఖ్యంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఒక రకమైన ఇన్సెంటివ్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఏం చేయకుండా జస్ట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేసేసి వదిలేశారు తప్ప దాని మీద ఒక ఫోకస్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టరో లేకపోతే ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టరో లేకపోతే క్యాబినెట్ ఒక స్పెషల్ కమిటీ వేసి నిరంతరం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇలాంటిది ఏం చేయకుండా జస్ట్ పాలసీ స్కీమ్ని లాంచ్ చేశారు, వదిలేశారు. కానీ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కంటే ముందు ఇండియన్ ఎకానమీలో జీడిపి కాంట్రిబ్యూషన్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 15% పైనే ఉంది మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లేకపోయినా. కానీ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత 15.3% నుంచి 12%కి వచ్చేసిందంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లేకున్నప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బెటర్గా గ్రోత్ అయింది. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కావాల్సినటువంటి టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ పరంగా లేకపోతే ఇన్సెంటివ్స్ పరంగా, సబ్సిడీ పరంగా ప్రొవైడ్ చేయడం వల్ల 15+% గ్రోత్ అయితే అవ్వగలిగింది. దీనికి ప్రధానమైన కారణం మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసినప్పుడు నరేంద్ర మోదీ చెప్పింది ఏంటంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనుకున్నారు. కానీ ఆ లాంచ్ చేసిన ఇయర్లో మాత్రం డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి చైనా యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ కంటే బెటర్గా వచ్చింది. కానీ లేటర్ ఫేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం, డిమానిటైజేషన్ తీసుకురావడమే, తర్వాత జిఎస్టీ తీసుకురావడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా తర్వాత రెగ్యులర్ ఫేజ్లో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అండ్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఫెయిల్ అయ్యేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ లాంచ్ చేసిన వెంటనే డిమానిటైజేషన్ తీసుకొచ్చేయడం, తర్వాత జిఎస్టీ తీసుకొచ్చేయడం, తర్వాత గవర్నమెంట్ యొక్క ఎంఫసిస్ ప్రాపర్గా స్కీమ్ మీద లేకపోవడం, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్గా రెగ్యులర్ అప్ టు డేట్గా ఈ స్కీమ్ ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకటి ప్రాపర్గా అసెస్ చేయకపోవడము, తర్వాత ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చైనా అడ్వాన్స్డ్ అవుతుందో లేకపోతే యుఎస్ఏ అడ్వాన్స్డ్గా ఉందో లేకపోతే కొన్ని యూరోపియన్ కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బెటర్గా ఎక్సెల్ అవుతున్న క్రమంలో అలాంటి పాలసీస్ ఇండియాలో లేకపోవడం వల్ల పాలసీ లాంచ్ చేసేసి జస్ట్ వదిలేయడం వల్ల ఆ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ టోటల్గా దెబ్బతినేసింది. తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బెటర్గా గ్రోత్ చేసేదానికి తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి రోపింగ్ చేసి వాళ్ళకి బెటర్ పాలసీ పరంగా సపోర్ట్ చేసి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని బెటర్గా ఉండేలా చేయగలిగితే బాగుండేది. కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనే ఊసే లేకుండా మొత్తం ఎఫ్డీఐతో ఈ స్కీమ్ని నడిపిద్దామని అనుకున్నారు. అదొక ఫెయిల్యూర్. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే టేకప్ చేసిన స్కీమ్ ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా స్కీమ్, ఇది కంప్లీట్గా నరేంద్ర మోదీ అండ్ యూనియన్ క్యాబినెట్ ఫెయిల్యూర్గా చూడాలి దీన్ని. అదర్వైజ్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఈ రోజుకి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ దాని పురోగతి ఏంటి, అప్ టు డేట్ ఏంటి, అసలు ఎలా ముందుకెళ్తుంది, ఎక్కడ స్ట్రక్ అయింది, లాక్యునస్ ఏంటి అనే దాని మీద క్యాబినెట్లో కానీ లేకపోతే మినిస్ట్రీలో కానీ ప్రాపర్గా రివ్యూ లేకపోవడం వల్లే ఈ ఫెయిల్యూర్గా చూడాలి. అదర్వైజ్ అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు
సెజ్జుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి సెజ్జుల్ని క్రియేట్ చేసి ఆ సెజ్జుల ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెటర్గా ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ మొత్తాన్ని, ఆ సెజ్ అనే ఒక కల్చర్ని తీసేసి దాన్ని కంప్లీట్గా స్టాగ్నేట్ చేసేసాడు. ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోదీ యొక్క ఇంటెన్షన్ ఏమైందంటే ఇక్కడ ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక నెరేటివ్తో కూడుకున్న స్కీమ్స్ లాంచ్ చేసి పక్కన పెట్టడం తప్ప, స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత దీని అప్ టు డేటెడ్గా లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని దాని మీద పెట్టి లేకపోతే సెక్రటరీస్ని దాని మీద స్పెషల్గా వర్క్ చేసేలా పెట్టి అప్ టు డేటెడ్గా పాలసీని ఇంప్రవైజ్ చేసుకుంటూ ముందుకెళ్లే దాంట్లో మాత్రం మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు నరేంద్ర మోదీ ప్రభుత్వం. తర్వాత ఈ స్కీమ్ ఇంకా ఫెయిల్ అయిపోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్గా ఏదైతే ఇన్సెంటివ్ మెకానిజంని స్ట్రీమ్లైన్ చేయకపోక ఇంకొక ఫెయిల్యూర్ ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్లోకి ప్రధానంగా ఫెయిల్ అయ్యేదానికి టూ మెనీ సెక్టార్స్ని తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియాలో పెట్టేశారు. టూ మెనీ సెక్టార్స్ని తీసుకొచ్చి వాటిని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేయకపోవడం ఇంకో ఫెయిల్యూరు. ఒక పక్కేమో స్కీమ్ లాంచ్ చేసేసి దాని మీద రెగ్యులర్గా ఫాలోఅప్ లేకపోవడం ఒకటి, ఇంకో పక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ సెక్టర్ని పడితే ఆ సెక్టర్ని తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టేసేసి వాటిని ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేయకపోవడం వల్ల మొత్తం క్లమ్జీ అయిపోయింది. ఒక పక్క సెజ్ ఉండింది, ఇంకో పక్క సెజ్ని తీసేశారు, ఇంకో పక్క డిఐపిపి ఉండింది దాన్ని తీసేశారు, ఇంకో పక్క వచ్చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ని ప్రయారిటీ, అసలు వాళ్ళ గురించి ఊసే ఎత్తకపోవడం, ఇంకో పక్క ఈ ఓవర్లాపింగ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏవైతే ఉందో డిఫరెంట్ కాంపోనెంట్స్ వాటన్నిటిని ఓవర్లాపింగ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంప్లీట్గా అక్కడ 15.3% నుంచి తగ్గుకుంటా మొన్న రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ చెప్పారు. ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే 12.2% 12.3%కి వచ్చింది 15.3% నుంచి. దీనికి ప్రధానమైనటువంటి కారణం గవర్నమెంట్ ఫోకస్గా లేకపోవడం ఒకటి, టూ మెనీ కాంపోనెంట్స్ని తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియాలో పెట్టేయడం ఒకటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ప్రయారిటీ ఇవ్వకపోవడం ఒకటి, తర్వాత సెజ్జుల్లో ప్రయారిటీ బేస్డ్గా చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రయారిటీ బేస్డ్గా ముందుకెళ్ళేటువంటి కంపెనీస్ వాటికి ప్రాపర్గా ప్రోత్సాహకాలకు ఇవ్వకపోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఈ రకంగా ఇంకోటి ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది, కానీ దానికి స్టేట్ గవర్నమెంట్ యొక్క పార్ట్నర్షిప్ కోరుకోవడంలో మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఎనీ స్కీమ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే, ఇండియన్ ఎకానమీ బెటర్ మేనర్లో గ్రోత్ అవ్వాలంటే స్కీమ్ ఒకటి లాంచ్ చేసిన తర్వాత గవర్నమెంట్స్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కూడా ప్రాపర్గా సపోర్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్తో కోఆర్డినేషన్, వాటిని కూడా స్టేట్ గవర్నమెంట్స్ని కూడా ఈ పాలసీలో భాగస్వామ్యం చేయగలిగితే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళగలిగితే బాగుంటుంది. కానీ జస్ట్ ఏదో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసేసి రైట్ టైంలో కాకుండా రాంగ్ టైంలో లాంచ్ చేసేసి ఫాలోఅప్ లేకుండా, స్టేట్స్ని రోపింగ్ చేయకుండా, ఎఫ్డీఐకి ప్రయారిటీ ఇచ్చి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ప్రయారిటీ ఇవ్వకుండా, ఈ రకంగా రకరకాలుగా ఫెయిల్యూర్స్ షార్ట్ కమింగ్స్తో మేక్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల ఈయన అనుకున్నట్టు 2022కి 100 మిలియన్ జాబ్స్ లేవు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఏదైతే 12 to 15% యావరేజ్ ఉండాలనుకున్నారో అది లేకుండా అయిపోయింది. అంతకుముందు 15% ఉన్నది, ఇప్పుడు 12%కి వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విషయంలో ఫెయిల్ అయిపోయారు, కానీ ఆయన మేక్ ఇన్ బీజేపీలో మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో పార్టీలను చీల్చి లేకపోతే పార్టీల్లో ఎమ్మెల్యేలను కొనుక్కొని బీజేపీని స్ట్రాంగ్ చేసుకోగలిగారు, కానీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మాత్రం ఆయన కంప్లీట్గా ఇగ్నోర్ చేశారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీడిపి కాంట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 15% నుంచి 12%కి పడిపోవడం. థ్యాంక్ యూ.